నమస్తే అందరికీ. రీసెంట్గా వార్తలలో చూసుకున్నట్లయితే హిడ్మా, అసలు హిడ్మా ఎవరు? మావోయిస్టుల అగ్రనేత హిడ్మా మరణం కూడా చాలా వరకు కూడా ఆదివాసులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు కూడా చింతిస్తున్నారు. అసలు ఏం జరిగింది? బీజేపీ కావాలని చెప్పి కుట్ర చేసిందా, లేకపోతే ఎలాంటి పరిణామం చోటు చేసుకుందనే దానిపై కూడా మనం మాట్లాడదాం. మన దగ్గర ఇప్పుడు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ సార్ ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎట్లున్నారు సార్? మధు గారు ఈరోజు సోషల్ మీడియా పేజీలు ఓపెన్ చేసిన ప్రజలతో మాట్లాడిన వాళ్ళు చెప్తున్న అభిప్రాయాలు ఏంటంటే, ఒకప్పుడు భగవాన్ బీర్సా ముండాను మేము చూడలేదు, అల్లూరి సీతారామరాజును మేము చూడలేదు, అట్లాగే కొమరం భీమును మేము చూడలేదు, రామ్జీ గౌడ్ను మేము చూడలేదు, కానీ ఈరోజు హిడ్మాను చూస్తున్నామని చెప్తున్నారు. అంటే హిడ్మా పట్ల ఎందుకు ప్రజల్లో అంత సానుభూతి వ్యక్తమైంది అంటే కారణం ఏంటంటే, భారతదేశంలో ఏ మూలవాసి ప్రజలకు వారు ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారో, ఏ అడవులు అట్లాగే సహజ సంపద ప్రయోగం చెందాలని నినాదం చేస్తూ ఉన్నారో వాళ్ళకు ప్రతినిధిగా ప్రజలు వారిని చూస్తూ ఉన్నారు. అందుకోసం నాకు తెలిసి నేను దాదాపుగా దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను, ప్రజా జీవితంలో ఉన్నాను. హిడ్మాను ఆరాధించేంత గొప్పగా, హిడ్మాను ప్రధానంగా ప్రజలు బేసికల్గా ప్రేజ్ చేసేంత గొప్పగా ఈ మధ్య కాలంలో మనం ఎవరిని చూడలేదు. బహుశా హిడ్మా తను నమ్మిన సిద్ధాంతం కోసం ఈరోజు నిండు ప్రాణం ఇచ్చుంటాడు. భారత రాజ్యాంగం చాలా క్లియర్గా ఆర్టికల్ 21 ప్రకారము ప్రజలు బ్రతకాలను కోరుకుంటుంది, ప్రజలకు బ్రతుకు తెరువు మార్గాన్ని ప్రభుత్వాలు ఇవ్వాలని కోరుకుంటుంది. కానీ ఆ రాజ్యాంగ ఉల్లంఘన జరిగి హిడ్మా లాంటి వాళ్ళని చంపడం ఏదైతుందో అది దుర్మార్గం కనబడుతూ ఉన్నది. అంటే మనం చూసిన ఈ మొత్తం టోటల్గా ఈ ఎపిసోడ్ అంతా చూస్తే అతను జస్ట్ ట్రీట్మెంట్ కోసం విజయవాడకు వచ్చినట్టుగా, ఆ విజయవాడకు వచ్చిన నేపథ్యంలోనే తనకి ప్రాణరక్షణ, తన అనుచరుల గనుక రక్షణ కల్పిస్తే రాజ్యంతో కలిసి సామాజిక జీవన స్రవంతిలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఆయన ప్రకటించడం తెలుస్తూ ఉన్నది. అంటే తను లొంగుబాటు అనలేం, కానీ ప్రజా జీవిత స్రవంతిలో తను కలవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పిన అతన్ని దారుణంగా చంపడం అనేది దుర్మార్గం. ఎందుకోసం అంటే మనం ప్రపంచ యుద్ధాలు చూసాం, దేశాల మధ్య యుద్ధాలు చూసాం. ఏ యుద్ధంలో అయినా కూడా మేము లొంగిపోతాం, మేము కాముగా ఉంటాం, యుద్ధ విరమణ చేస్తాం, ఆయుధ విరమణ చేస్తామంటే క్షమిస్తారు, కలుపుకుంటారు తప్ప చంపడం అయితే ఎక్కడ కనపడదు. బహుశా నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఎందుకు బీజేపీ తొందరపడుతుందంటే, బీజేపీకి ఆదివాసుల కన్నా ఆదివాసీల అడుగుల కింద ఉన్న కంచి సంపదను అదాని అమ్మాన్లకు దోచిపెట్టాల తపనే ఈరోజు హిడ్మాను బహుశా హిడ్మా లాంటి యోధుల్ని చంపడంలో అంటే చంపేలాగా మనం ఏదైతే ఈ ప్రయత్నాలు చేయడమో అది ఆ దశ దిశ తీసుకున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉన్నది. అంటే వారం రోజుల ముందే హిడ్మా గారు కూడా ఒక చిన్న లేఖనైతే విడుదల చేసి మేము లొంగిపోతామని చెప్పి కూడా చెప్పడం కూడా చాలా సంచలనంగా మారింది. అయితే తర్వాత వారం రోజుల తర్వాత చూసుకున్నట్టు ఎన్కౌంటర్లో చనిపోయి ఉన్నారు. ఎట్లా చూసుకోవచ్చు మరి దీన్ని? ఇప్పుడు దుర్మార్గం కదా, ఒక మనిషి నేను బ్రతకాలి, బ్రతికే అవకాశం అన్నప్పుడు వ్యవస్థ తను ఓన్ చేసుకొని సొంతం చేసుకొని బ్రతికే అవకాశం ఇస్తుంది. నేను బ్రతికే అవకాశం ఇవ్వండి. రక్షణ ఏంటంటే, రక్షణ కోరుకున్న వ్యక్తిని, బ్రతకడానికి అవకాశం కల్పించిన వ్యక్తిని తీసుకెళ్ళి చంపడమైన దుర్మార్గం కదా. ఎన్కౌంటర్లు బేసికల్గా సహజంగా జరిగితే దాన్ని ఎవరైనా కూడా మనం ఏమన్నాం, సహజసిద్ధమైన కాల్పులు. కానీ ఆ ఎన్కౌంటర్ సహజంగా జరిగినట్టు కనిపించట్లేదు, బూటగా కనిపించినట్టు కనపడుతుంది. హిడ్మాతో పాటుగా అతని భార్య రాజే చనిపోయింది. పాపం ఆ తల్లికి సంబంధించి తన ఫోటో కూడా ఎక్కడ దొరకలేదు. అంటే వాళ్ళు నిజంగా ప్రజాయుద్ధంలో ప్రజల కోసం, ఆదివాసుల కోసం పనిచేసే క్రమంలో వాళ్ళ వ్యక్తిగత ఐడెంటిటీని ఎక్కడ కోరుకోలేదు. మన హిడ్మా కూడా ఒకటే ఫోటో కనబడతా ఉంది మనకి. వాళ్ళు మన దగ్గర ఒక చిన్న సంఘటన మనం చేస్తేనే రీళ్లు తీసి దాన్ని మొత్తం ప్రపంచం మొత్తం స్టార్ట్ చెప్పేలా చేస్తూ ఉంటాం. వాళ్ళ ఫోటోలు కనిపించలేదు, అట్లాగే వాళ్ళకు సంబంధించిన ఆనందకరమైన క్షణాలు ఎక్కడ కనిపించలేదు. హిడ్మాకు ఆ రాజే మృత్యుతో పోరాడిన ఫోటో మాత్రమే కనబడతా ఉన్నది. ఇదంతా ఒక గన్నేసుకున్న ఫోటో కనబడతా ఉన్నది. కాబట్టి ప్రజాయుద్ధంలో ప్రజల కోసం ఎట్లాంటి గుర్తింపు కోరుకోకుండా నిజాయితీగా పనిచేసిన వాళ్ళ పట్ల సమాజం శ్లాఘిస్తూ ఉంటుంది. నిజంగా హిడ్మా ఎన్కౌంటర్లో పోలీసులు ఎదురుగా వస్తే ఆ ఎన్కౌంటర్లో చనిపోతే ఇంత సంచలనం ఉండకపోయేది కావచ్చు. చాలా క్లియర్గా అతని లెటర్ మనకు బయటకు వచ్చింది, ఒక జర్నలిస్ట్ ద్వారా ఆ లెటర్ పంపినట్టు తెలుస్తుంది. అట్లాగే అరెస్ట్ చేసిన విషయం కూడా ఎక్కడ తెలుస్తూ ఉందంటే, మనకు విజయవాడ హాస్పిటల్లో అరెస్ట్ చేసినట్టు కనబడతా ఉన్నది. అంటే ట్రీట్మెంట్ కోసం వచ్చిన వ్యక్తిని, లొంగిబాటు కోసం వచ్చిన వ్యక్తిని ఎన్కౌంటర్ అనే పేరు మీద చంపడం ఏదైతుందో అది రైట్ కాదు. అంటే అది నిజమైన ఎన్కౌంటరా, బూటకం ఎన్కౌంటర్ మీద వాదనలు ఉన్నప్పుడు కూడా మా ఎపిసోడ్ మొత్తం పరిశీలిస్తే హిడ్మాను కావాలని అంతం చేసినట్టుగానే కనబడతా ఉన్నది. అది సరైన విధానం కాదు. అట్లాగే ఈరోజు హిడ్మాను సపోర్ట్ చేసే వాళ్ళందరినీ, లేదా హిడ్మా ఎన్కౌంటర్ సరైనది కాదనుకునే వాళ్ళను ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏమంటుందంటే అర్బన్ నక్సలైట్లు అంటున్నారు. అర్బన్ నక్సలైట్లు ఏంటంటే, అంటే దోపిడీని వ్యతిరేకించేవాడు అర్బన్ నక్సలైటా, భూస్వామ్యాన్ని వ్యతిరేకించేవాడు అర్బన్ నక్సలైటా, పెట్టుబడిదారి ఆస్తులను వ్యతిరేకించేవాడు అర్బన్ నక్సలైటా, ధనవంతుల దోపిడీని ప్రశ్నించేవాడు అర్బన్ నక్సలైటా? మరి మొత్తం దోపిడీని, పీడనాన్ని, భూస్వామ్య విధానాలని, నిరంకుశత్వాన్ని, నిర్బంధాన్ని వ్యతిరేకించేవాడు అర్బన్ నక్సలైట్ అయితే,
మరి ఆ రోజు భగత్ సింగ్ ఎవరో బీజేపీ చెప్పాలి, ఆ రోజు ఆజాద్ చంద్రశేఖర్ ఎవరో బీజేపీ చెప్పాలి, ఆ రోజు అష్ఫాకుల్లా ఖాన్ ఎవరో బీజేపీ చెప్పాలి, ఆ రోజు కొమరంభీం ఎవరో బీజేపీ చెప్పాలి, ఆ రోజు మనకి దొడ్డి కొమర ఎవరో బీజేపీ చెప్పాలి, చాకల ఐలమ్మ ఎవరో బీజేపీ చెప్పాలి. అంటే అన్యాయాన్ని ప్రశ్నించే వాళ్ళందరూ అర్బన్ నక్సలైట్ అనడం రైట్ కాదు. ఈరోజు గమ్మదైన విషయం ఏంటంటే ఒక డేట్ పెట్టి ఆ డేట్కు ఒక టైం పెట్టి ఈ టైం లోపల లొంగిపోకుంటే మీ సంగతి చెప్తాం అని వేటాడి చంపే ప్రయత్నం చేయడం అమిత్ షాకు తగదు. హోమ్ మినిస్టర్ రక్షించాలి. ఆయనకు వంతపాడుతూ ఇక్కడ బండి సంజయ్ ఇంకా 90 రోజులు ఉంది, 100 రోజులు ఉంది, 70 రోజులు ఉంది, ఇంకెప్పుడు అవుతుందని చెప్పడం అనేది దుర్మార్గం కదా. అంటే ఒక డేట్ పెట్టి ఒక టైం పెట్టి ఆ టైము డేట్కు ఆధారంగా నీకు దొరికిన చంపేస్తే అది ఎటువైపోతుంది. ఈరోజు మావోయిస్టులు దళాలను టెంపరీగా ఆపచ్చు, కానీ భవిష్యత్తులో అది ఇంకో రూపంలో బయటకు వస్తుంది కదా. ఇప్పుడు ఈరోజు నేపాల్లో ఒక బేసికల్గా అక్కడ మావోయిస్ట్ విప్లవం వచ్చింది, ప్రచండ ప్రైమ్ మినిస్టర్ అయినాడు. తర్వాత కాలంలో ఏమైపోయింది, మావోయిస్ట్ మూవ్మెంట్ ఖతం అయిపోయింది అనుకున్నారు. కానీ మొన్న జన్ అనే పేరు మీద ఒక పెద్ద మహోద్యమం వచ్చిన సందర్భాలు మనం చూడలేదా? శ్రీలంకలో ఒక మహోద్యమం వచ్చిన సందర్భాలు చూడలేదా? కాబట్టి ఈరోజు నువ్వు ఫిజికల్గా దళాలను వాటిని వ్యతిరేకించినా అవి ఇంకో రూపంలో వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మేమేమంటున్నాం అంటే మావోయిస్టు ఉద్యమం కొన్ని మౌలికమైన ప్రశ్నలు ఎవడెత్తింది. దున్నేవాడికి భూమి కావాలన్నది, స్త్రీ పురుష సమానత్వం కోరుకున్నది, కుల మత వివక్షత ఉండకూడదు అనుకున్నది, ఒక సోషలిస్ట్ తరహా సమాజాన్ని నిర్మించాలనుకుంది. వాటికి సమాధానాలు భారత రాజ్యాంగంలో ఉన్నాయి. భారత రాజ్యాంగం ఆశయమే టు ఎస్టాబ్లిష్ సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ, సామ్యవాద సమాజాన్ని స్థాపించడమే భారత రాజ్యాంగ లక్ష్యం. ఇప్పుడు మావోయిస్టు విధానాలకు రాజ్యాంగబద్ధమైన పరిష్కారాలు ఏమున్నాయో చూడాలి. ఈరోజు మనం హిడ్మా ఇంటికి పోయినట్టుగా మీలాంటి జర్నలిస్టులు డైనమిక్ జర్నలిస్టులు పోయి చూశారు. ఏమున్నది పాపం, ఆయన గుడిసెకు తాటాకు కూడా కప్పుకోలేనంత పేదరికం ఉన్నది ఆయన దగ్గర. అలాగే ఒక చిన్న క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా, మీరు ఇది తీసుకొచ్చారు కాబట్టి. హిడ్మా ఇన్ని సంవత్సరాల్లో ఏం సంపాదించాడు, ఎంత సంపాదించుకున్నాడు అంటే ఏం చెప్తారు? అమ్మ ప్రేమ సంపాదించుకున్నాడు. అంగీలాగు లేని చిన్న చిన్న పిల్లల యొక్క ప్రేమను అన్నలాగా పిలిపించుకునే ప్రయత్నం చేశారు. ఈరోజు మీరు నేను ఇంటర్వ్యూ చేసే స్థాయిలో హిడ్మా మన మీద ప్రభావం చూపెట్టాడు. కాబట్టి పేద ప్రజల ప్రేమని, కడుపులో పేగులు లేకుండా నెత్తి మీద ఒక చిన్న కుంగప్పుకున్న తల్లి వేదన ఏదైతే ఉందో అది హిడ్మా రూపంలో, హిడ్మా ఎవరి కోసం పోరాటం కనబడుతూ ఉన్నది. కాబట్టి హిడ్మా ఆస్తి ఏదైతే ఉందో అదొక పూరి గుడిస, అమ్మ ప్రేమ, చిన్న పిల్లలకు సంబంధించిన హిడ్మా పట్ల ఒక భవిష్యత్తు కర్తవ్యం చూపెడతా ఉన్నది. సో మనం ఏమంటున్నాం అంటే ఈరోజు హిడ్మా మీద చాలా ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు ఏ బీజేపీ సపోర్టర్స్ ఉన్నారో హిడ్మా వాళ్ళ మదర్ని, వాళ్ళ అమ్మని, తల్లిని చాలా వ్యంగ్యంగా చూపెడుతూ, ఏదో హంతకుడిని కన్నట్టుగా చూపెడుతూ బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దుర్మార్గం కదా. అమ్మ ఎప్పుడైనా అమ్మ ఎవరికైనా అమ్మే, అమ్మ ప్రేమ ఎవరికైనా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. పాపం ముసలి వాళ్ళ భర్త కోల్పోయిండు, పెద్ద కూతురు కోల్పోయింది, ఇంకో కొడుకు కోల్పోయింది, హిడ్మాను కోల్పోయింది. ఆ పట్ల సానుభూతి వ్యక్తం చేయాలి. అయినా ధైర్యంగా వచ్చి కొడుకు శవానికి సంబంధించి అంత్యక్రియలు నిర్వహించింది. ఆమె ఒక హిస్టారికల్గా భారతదేశం యొక్క ధైర్యవంతులైన స్త్రీలకు ఆమె నిదర్శనం కనబడింది. ఆమెను పట్టుకొచ్చి వ్యంగ్యంగా వీడియోలు తీయడం అనేది అంతకన్నా దుర్మార్గం ఉండదు. మేము ఏమంటున్నాం, బీజేపీ వాళ్ళకి ఏమంటున్నాం అంటే మీకు నిజంగా ఒకవేళ నక్సలైట్ ఉద్యమం అనేది హింసాత్మకమైన ఉద్యమం కాబట్టి వాళ్ళే కాదు, కాంగ్రెస్ పార్టీగా మేము కూడా నక్సలైట్ల హింసాత్మకమైన చర్యలను వ్యతిరేకిస్తాం. నక్సలైట్ల హింస వల్ల ఎక్కువగా బలైంది, ఎక్కువగా నష్టపోయింది కాంగ్రెస్ పార్టీనే. అయినా మేము ఏమంటాం, రాజ్యాంగం ఉండాలి కదా, రాజ్యాంగం హక్కులు ఉండాలి కదా, రాజ్యాంగం ప్రాణాలు కాపాడాలని చెప్తున్నాం. రాజ్యాంగాన్ని వదిలిపెట్టి ఈరోజు ప్రాణాలు తీసే ప్రక్రియ చేయడం అనేది సరైనది కాదని మేము అంటున్నాం. బహుశా నక్సలిజాన్ని టెంపరీగా ఫిజికల్గా కనపడకుండా చేయొచ్చు, కానీ ఇంకో రూపంలో వచ్చినప్పుడు బీజేపీ ఏం చేసే అవకాశం ఉండదు. ఎందుకు బీజేపీ అంత తొందరపడుతుంది, ఉరికి పడుతుందంటే బహుశా ఆదివాసుల కింద కనీసం పదం ఎప్పుడు అదానికి ఇద్దామా, ఎప్పుడు అంబానికి ఇద్దామా అనే ఆలోచనలో ఉన్నట్టు కనబడతాం. టైం పెట్టుకోవడానికి గల కారణం ఏంటి అంటే మార్చ్ 31, 2026 కల్లా వీళ్ళందరినీ ఎవరిని లేకుండా చేస్తామని చెప్పడం కూడా ఒక దుర్మార్గం అనుకోవచ్చు కదా. అసలు ఏ విషయం పైన ఇప్పుడు మధుగారు యుద్ధాలు జరిగినప్పుడు యుద్ధాల్లో లొంగిపోయిన వాళ్ళని, దొరికిన వాళ్ళని కూడా క్షమించి వదిలిపెడతాం మనం. ఒక టార్గెట్ ఎవరి మీద చేస్తున్నావు, వేరే విదేశాల మీద యుద్ధం చేస్తున్నావు, స్వదేశీ ఆదివాసుల మీద యుద్ధం చేయడం ఏంటంటే, ఆదివాసులు ఈ దేశం మూలవాసులు, ఈ దేశంలో మొట్టమొదటిసారిగా జీవించిన వాళ్ళు, వాళ్ళ మీద యుద్ధం ప్రకటించి వాళ్ళని దొరికిన చంపే విషయాన్ని పక్కన పెట్టి దాంతోపాటుగా టైం పెట్టి చంపడం అనేది ఇంకా దుర్మార్గం కదా. కాబట్టి మేమేమంటున్నామంటే బహుశా పెట్టుబడిదారుల, ఈ దేశంలో గుప్పెటువంటి పెట్టుబడిదారుల కోసం బీజేపీ నిలబడుతుంది. బీజేపీ ఎప్పుడు పేదలకు వ్యతిరేకం, బీజేపీ ఎప్పుడు రిజర్వేషన్లకు వ్యతిరేకం, బీజేపీ ఎప్పుడు ఆదివాసులకు, బలైన వర్గాలకు, దళితులకు, మైనారిటీలకు, బడుగు వర్గాలకు అందరికీ వ్యతిరేకం. మరి బీజేపీ క్లియర్గా ఈ సంపద, అడవి సంపద ఏదైతుందో వాళ్ళు అంటే ఆదివాసుల అడవి సంపదను ఈ ధనవంతులకు, పెట్టుబడిదారులకు పంచిపెట్టడంలో నక్సలైట్లు బేసికల్గా అడ్డుగా ఉన్నారని భావిస్తున్నారు. కాబట్టి త్వరితగతిన ఒక టైం ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది సొంత ప్రజల మీద యుద్ధం చేయడం అయితే ప్రపంచంలో ఎక్కడ చూడలేదు. భారతదేశంలో బీజేపీ కొత్త నీతిని తీసుకొచ్చింది. ఇది యుద్ధ ధర్మానికి వ్యతిరేకం, నీతికి వ్యతిరేకం, నాగరికత విలువలకు వ్యతిరేకం.
కాబట్టి బీజేపీ ఖచ్చితంగా ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. అక్కడ అమిత్ షా, ఇక్కడ బండి సంజయ్ నిరంతరం ప్రజలను రెచ్చగొట్టి, ఆదివాసులను రెచ్చగొట్టి, ప్రగతిశీలవాదులను రెచ్చగొడుతున్నారు. క్లియర్గా కాంగ్రెస్ పార్టీగా మేము మాట్లాడుతుంది ఏంటంటే నక్సలైట్ల హింసకు మేము వ్యతిరేకం. నక్సలైట్లు పవర్ ఫ్లోస్ ఫ్రమ్ ది బ్యారల్స్ ఆఫ్ ది గన్ అన్నారు. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సిద్ధిస్తున్నారు. దాన్ని మేము వ్యతిరేకిస్తాం. రాజ్యాంగం ద్వారానే, ఎన్నికల ద్వారానే, సంస్కరణలకు అవకాశం ఇవ్వడం ద్వారా మాత్రమే ఈ దేశం రక్షించబడుతుంది. ఆ దిశగా బీజేపీ ఆలోచించకపోవడం ఏదో ఆ దుర్మార్గం. అది ఖచ్చితంగా నాగరికత విలువలకు వ్యతిరేకం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.